జేబీ మైండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. చాలా లేట్ లేచాను, 7:15కి అలాగా ముగ్గు వేసి వచ్చాను. అండ్ క్యాబేజీ అమ్మ కట్ చేసి ఇచ్చింది, నేను చక్క పకోడీ వేసేసాను. అమ్మ పూజ చేస్తా అని చెప్పింది. ఇక అయిపోయింది టిఫిన్. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే న్యూ ఇయర్ కదా, ఏదైనా ఒక కొత్త కార్యక్రమం మొదలుపెట్టాలి. ఈ మధ్య నేను చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాను, కోపం బాగా వస్తుంది. నా చిన్న పిల్లలపైన నేను ఒట్టొట్టిగానే కేకలేస్తున్నా, మొత్తం అలసిపోతున్నా. అలా అని నా లైఫ్ బాగాలేదని కాదు, మై లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. మరి ఇంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నాను? అయితే నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఫ్రెండ్స్తో చెప్పి అట్లా ఇట్లా అప్పటి మందం నేను రిలాక్స్ అవ్వడం కంటే నా కోపాన్ని నేను ఎలా అంచుకోవాలి అని ఆత్మ పరిశీలన చేసుకుంటే, నేను కరోనా టైంలో మా సిస్టర్స్ అందరము మేము చాలా చక్కగా మెడిటేషన్ చేసాము డైలీ. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. నేను ఈ మధ్య కాలంలో వాకింగ్ చేస్తున్నాను, హాయిగా అనిపిస్తుంది. వాకింగ్తో పాటు చిన్నగా యోగా చేస్తున్నాను. కపాలభాతి అండ్ ప్రాణాయామం అందరికీ తెలిసిందే. ఇంకా ఒకటి కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా మళ్ళీ మెడిటేషన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అంతే కదండి, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది. మెంటల్ పీస్ ముఖ్యం మనకి. అందుకే ఈ రోజు నుంచి చక్కగా మెడిటేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా ఏదన్నా చక్కగా కొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.